చూస్తూనే వాళ్ళకి చాలా అంటే చాలా భయం ఉండేది, వాళ్ళకి చాలా భయపడేది వాళ్ళు. ఇంకోటి తమ్ముళ్ళారా, శివాజీ మహారాజు ఒక సాధారణ వ్యక్తి కాదైనా. ఛత్రపతి శివాజీ మహారాజు నేనైతే దేవుళ్ళలాగా నేను కనుక్కుంటాను, నేను చూస్తాను దేవుడు. ఛత్రపతి శివాజీ మహారాజు నాకైతే దేవుడు. కొంతమంది అంటారు, అరే శివాజీ అంటే మహారాష్ట్రలో కొట్లాడింది కదా, దానికి మనకేం సంబంధం, దానికి మనకేం సంబంధం కాదు. ఆ చెప్పే వాళ్ళకి నేను డైరెక్ట్ ఈ వేదిక పై నుంచి చెప్తున్నాను, శివాజీ మహారాజ్ అక్కడ ఔరంగజేబ్ని ఆపకపోతే ప్రతి ఒక్క స్టేట్ లో హిందువులు మొత్తం ఖతమయ్యేది, అందరు కూడా కన్వర్ట్ అయ్యేది. అందుకోసం మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మొక్కుకోవాలి. ప్రతి ఒక్క గ్రామం కాదు, ప్రతి ఒక్క బస్తీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న చిన్న విగ్రహం ఉండాలి. ఇంకోటి తమ్ముళ్ళారా, విగ్రహం అయితే పెట్టేసినాం. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మార్నింగ్ మీరు కాలేజ్కి వెళ్తారా, బిజినెస్కి వెళ్తారా, జాబ్కి వెళ్తారా, లేకపోతే ఏదైనా పనికి వెళ్తారా, ఆ విగ్రహం ముందు నుంచి వెళ్తే ఒక 2 సెకండ్స్ ఆగి ఛత్రపతి శివాజీ మహారాజ్కి దండం పెట్టి, ఏ విధంగా మనం గుళ్ళకి దండం పెడతాం కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి దండం పెట్టి, మహారాజ్ నేను కూడా నీలాగా కావాలని నా కళ ఒక మనసులో అనుకోవాలి. మహారాజ్ నా కొడుకు కానీ, నా కూతురు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా బస్తీ వాళ్ళు కానీ నీ మార్గదర్శనం నడవాలి, ఆ విధంగా ఆశీర్వాదం ఇవ్వండి అని ఇట్లా చెప్పి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా ఎన్నో యుద్ధాలు చేసిండు, ఎన్నో యుద్ధాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు ప్రతి ఒక్క ఊర్లో మిఠాయి పంచిండు. అరే శివాజీ మర్ గయా, శివాజీ మర్ గయా, శివాజీ ఖతం, కుచ్ నే హోనే కా, శివాజీ ఖతం. కానీ ఔరంగజేబు అఫ్జల్ ఖాన్ కి ఏ విధంగా మన శివాజీ మహారాజ్ చంపిండు అది మర్చిపోయిండు. అఫ్జల్ ఖాన్ వ్యక్తి కాదు, ఒక రాక్షసుడు తమ్ముళ్ళారా. ఒక 20 మంది ఎక్కిపోయిన జీప్ బయట ఉంటుంది. నేను అయ్యా ఈ జీప్ మొత్తం గరం అయిపోతుంది, నేను దిగి బైక్ పైన పోయినా, మళ్ళా బైక్ పైన వస్తే నా చుట్టుపక్కల బైక్ ఇట్లా టచ్ చేస్తున్నారు. ఒక్క బైక్ పడితే అందరు పడతారు దడదడని. జోష్ మంచిగా ఉంది కానీ టెక్నిక్ ఉండదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పుడు షాయిస్తా ఖాన్ కి ఒక ప్లాన్ ప్రకారం ఆయనకి జవాబు ఇద్దాం మనం. షాయిస్తా ఖాన్ కి ఒక లెటర్ రాస్తాడు. అంటే నార్మల్ ప్రజలు ఒక లెటర్ రాసేలాగా ఒక లెటర్ రాసి నార్మల్ ప్రజలతోని ఆ లెటర్ పంపిస్తారు. షాయిస్తా ఖాన్ గారు, మా ఇంట్లో పెళ్లి ఉన్నది, మేము ఆ ఊరికి వెళ్ళాలి, మీరు పర్మిషన్ ఇస్తే మేము ఆ బరాత్ తీసుకొని వెళ్తాం ఈ గేట్ నుంచి బయట. ఎందుకంటే ఆయన లాల్ మహల్ పూనాలో ఒకడు ఉంది, అక్కడ షాయిస్తా ఖాన్ ఉండేది. అదే లాల్ మహల్ పక్కనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ మాకు బరాత్ తీసుకొని వెళ్ళాలి. ఆ షాయిస్తా ఖాన్ చూసి ఒక పర్మిషన్ ఇచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఆ బారాతులు ఉంటారు కదా, మొత్తం సైనికులు ఉంటారు. అదే రూపం చేంజ్ చేసుకుని ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఆ బారాత్ లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ బరాత్ షాయిస్తా ఖాన్ ఎక్కడ ఉంటాడు అక్కడ వరకు ఆ బరాత్ వెళ్తుంది. పెద్ద పెద్ద డోల్ ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది, ఫుల్ బ్యాండ్ కొడుతూనే ఉంటారు. వెనక నుంచి శివాజీ మహారాజ్ మన సైనికులు ఆ కిల్లా పైన వెనక నుంచి ఎక్కిపోతారు. కిల్లా అంటారు కదా, పోట్ అంటారు కదా, అర్థమైంది కదా. ట్రై చేస్తున్నా తెలుగులో మాటని. వెనక నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ కిల్లా లోపల దిగిన తర్వాత షాయిస్తా ఖాన్ ఎక్కడ పండుకుంటారు కదా, అక్కడ మెల్లగా శివాజీ మహారాజ్ పోయి తలవాడుతో లేపుతాడైనా, అరే లేవురా శివాజీ అన్నావు కదా, ఒక్కసారి చూడాలనుకున్నావు కదా, ఇగో నీ ముందు నిలబడ్డా చూసుకోరా. షాయిస్తా ఖాన్ లేస్తాడు, ఎక్కడ నా సైనికులు అందరినీ చంపేస్తాడు. అరే శివాజీ నా రూమ్ వరకు వచ్చేసిండా అని ఆయన పక్క రూమ్కి ఆయన ఉరకనికి పోతే ఇంకొక రూమ్ లో అయినా వెళ్ళిపోతాడు. ఏంటంటే కొన్ని లేడీస్ రూమ్ సపరేట్ ఉంటుంది, అక్కడైనా పోయి బుర్కా వేసుకొని దాచుకుంటారు. ఆయన ఎవరు? షాయిస్తా ఖాన్. అప్పుడు మన హిందువులకి భయపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి భయపడి బుర్కా వేసుకొని మహిళల మధ్యలో దాచుకుంటాడు. ఇవాళ కొంతమంది మనకు ఛాలెంజ్ చేస్తారు అప్పుడప్పుడు. ఏం చెప్తాడు?
हमसे कोई नहीं टकरा सकता, हम औरंगजेब की औलाद है. కొంతమంది చెప్తారు, ఇప్పుడు ఉన్నారు వాళ్ళ కొడుకులు, ఇప్పుడు కూడా ఉన్నారు. మా ఓల్డ్ సిటీలో మా ఇద్దరు బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళు కూడా అంటారు మేము ఔరంగజేబు వారసులం అంటారు. వాళ్ళు ఏమంటారు? ఔరంగజేబు వారసులం అంటారు వాళ్ళు. అయ్యా నువ్వు ఔరంగజేబు వారసులు కదా, మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులము. ఆ సమయంలోనే మాకు భయపడి మీరు మీ పూర్వకులు బుర్కా వేసుకున్నారు. అప్పుడున్న పవర్ ఇప్పుడు కూడా మా యూత్లో ఉన్నది. సమయం మారుతుంది, మంచి సమయం కూడా వస్తుంది. అప్పుడు కూడా ఆ ఇద్దరు చిన్న బామ్మర్దికి పెద్ద బామ్మర్దికి బుర్కా కూడా వేపిస్తాం మనం. అప్పుడు సాయిస్త్ ఖాన్ బుర్కా వేసుకొని అక్కడ దాచుకున్న తర్వాత శివాజీ మహారాజ్ ఆ రూమ్ లో వెళ్తారు. మళ్ళా రూమ్ ని లేడీస్ చూసి కొద్ది బయట వస్తారు. దీంట్లో సాయిస్త్ ఖాన్ ఎవరు, ఎక్కడ దాచుకుంటూ బయటికి రారా అంటాడు. ఎందుకంటే ఆ లేడీస్ లో ఒక మొగ బుర్కా వేస్తే ఈజీ కనబడతారు కదా. అరే ఈ సాయిస్త్ ఖాన్ ఉండరా అని కత్తి తీసుకొని ఇట్లా కొట్టడానికి ట్రై చేస్తే పక్కనే ఒక కిటికీ ఉంటుంది, దాని నుంచి దుంకనికైనా ట్రై చేస్తారు, దుంకిపోతాడు. కానీ 3 ఈ వేలు కట్ అయిపోతుంది సాయిస్త్ ఖాన్ది. అదే పట్టుకొని ఔరంగజేబ్ దగ్గర పోతాడు. మహారాజ్ శివాజీ మహారాజ్ని నేను పట్టుకోలేను, కానీ శివాజీ మహారాజ్ నా వేలు కట్ చేసిండు. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తమ్ముళ్ళ. అఫ్జల్ ఖాన్ ఒక మేకని 1 టైం తినేది, ఒక వ్యక్తిని ఇట్లా పట్టుకొని చంపేసేది. అంతా స్ట్రాంగ్ ఉన్న అఫ్జల్ ఖాన్ ఆ సమయంలో. అదే అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద అన్న సంభాజీ మహారాజ్ని చంపిండు. కానీ జీజామాత ఒక మాట చెప్తుంది శివాజీ మహారాజ్కి, శివాజీ ఎట్టి పరిస్థితుల్లో ఆ అఫ్జల్ ఖాన్ తల నాకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అఫ్జల్ ఖాన్ తల నాకు కావాలి. ఆ సంకల్పం ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఇచ్చే మా జీజామాత అఫ్జల్ ఖాన్ కి ఇదే ఔరంగజేబ్ బాధ్యత ఇస్తాడు. ఏ అఫ్జల్ ఖాన్ నువ్వు రారా, నువ్వు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నాన్ని చంపినావు కదా, శివాజీని కూడా నువ్వు పట్టుకొని రావాలి. అఫ్జల్ ఖాన్ కొద్ది ఓవర్గా మాట్లాడతాడు అక్కడ. మహారాజ్ నేను గుర్రం పైన నుంచి కూడా కింద నేను దిగను, గుర్రం పైన నుంచి ఇట్లా శివాజీకి పట్టుకొని తీసుకొని వస్తా. అట్లానా, ఏం కావాలి చెప్పు, నాకు 50,000 సైనికులు కావాలి, నేను పోయి తీసుకొని వస్తా. ఓకే తీసుకో. కానీ అఫ్జల్ ఖాన్ కు భయం కూడా ఉండే, టక్ 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 భయం కూడా ఉండే ఆయనకి. అది నేను శివాజీకి పట్టుకొని పోతున్నా ఏమైతుందేమో. ఆయనకి ఎన్ని భార్యలు ఉండే తెలుసా, ఎవరికైనా తెలుసా? 63. 3ను పెట్టుకున్నావా ఏంది? అఫ్జల్ ఖాన్ కి 63 భార్యలు ఉండే. అఫ్జల్ ఖాన్ ఆలోచన చేసిండు, ఒకవేళ శివాజీ నిజమైన నాకు చంపేస్తే మళ్ళా ఆ 63 భార్యలు ఏం కావాలి, మళ్ళా ఆ 63 భార్యలతో ఎవరెవరు పెళ్లి చేసుకుంటారు. ఆ ఆలోచన చేసుకొని ఆ 63 భార్యలు అందరినీ చంపేస్తాడు ఆయన. యుద్ధానికి వెళ్ళే ముందు అన్ని భార్యల్ని చంపేస్తాడు. చంపిన తర్వాత వెళ్తాడైనా ఎట్లా, ఇట్లా సోలాపూర్ నుంచి పండర్పూర్ నుంచి ఇట్లా వెళ్తాడైనా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు తుల్జా భవానీ టెంపుల్ వెళ్ళేవాళ్ళు? అక్కడ తుల్జా భవానీ టెంపుల్ ని పలగొట్టిన ఇదే అఫ్జల్ ఖాన్, పండర్పూర్ టెంపుల్ ని పలగొట్టే ఇదే అఫ్జల్ ఖాన్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఒక మంచి తలవారు ఇచ్చిన మన తుల్జా భవానీ మాతా తమ్ముళ్ళారా, ధర్మ రక్షణ గురించి, దేశ రక్షణ గురించి. అప్పుడు అఫ్జల్ ఖాన్ ఇట్లనే గుళ్ళు పలగొట్టి వెళ్తే అప్పుడు జీజామాతకి తెలుస్తుంది, అరే మన ఆరాధ్య దేవు తుల్జా భవానీ టెంపుల్ ని పలగొట్టిండు, అఫ్జల్ ఖాన్ ని ఎట్లయినా కొట్టాలి. అప్పుడు అఫ్జల్ ఖాన్ సైనికులు కానీ ఊరోళ్ళు కానీ అందరు భయపడతారు. అఫ్జల్ ఖాన్ తోని యుద్ధం చిన్న మాట కాదు, 50,000 సైనికులు వస్తున్నారు, ఎట్లా కొట్లాడాలి మనం. శివాజీ మహారాజ్ దగ్గర 20,000 సైనికులు ఎట్లా ఫైట్ చేయాలి, లక్ష్యం వాళ్ళది ఉండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సైనికుడు ఆపాజీ సోందేల్కర్. ఆయనకి తెలుస్తుంది ఔరంగజేబు మన హిందూ గుళ్ళకి పలగొట్టి అక్కడి నుంచి గుంజుకున్న సొమ్ము ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుండు. తెలిసిన తర్వాత ఒక టీం తయారు చేసి ఆ
ఔరంగజేబ్ సైనికుల పైన అటాక్ చేస్తాడు. ఆ సొమ్ము మొత్తం గుంజుకుంటారు. కానీ ఆ సొమ్ము ఎంబడే వజీర్ ఖాన్ కోడలు కూడా ఉండే. ఆపాసి సొందెల్గడ్ చూసిండు, అరే వజీర్ ఖాన్ కోడల్ని కూడా నేను తీసుకొని పోయి ఛత్రపతి శివాజీ మహారాజ్కి గిఫ్ట్గా నేను ఇస్తాను. ఆయన ఆలోచన. ఎందుకంటే ముస్లిమ్స్ రాజులు చుట్టుపక్కల ఆయన చూస్తాడు, చాలా మంది హిందూ అమ్మాయిలు ఇట్లా ఫ్యాన్గా ఒక ఆయనకి సేవ చేసుకుంటా నిలబడేది. కానీ మన ఛత్రపతి శివాజీ మహారాజు చుట్టుపక్కల అట్లాంటివి నేను చూడలేదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈ వజీర్ ఖాన్ కోడలికి నేను గిఫ్ట్ ఇస్తా, శివాజీ మహారాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అట్లాంటి ఆలోచన పెట్టుకొని ఆ ఆపాజీ సొందెల్కర్ శివాజీ మహారాజ్ దగ్గర వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, మహారాజ్ ఇది నేను లుటాంచి తీసుకొని వచ్చిన మన హిందూ గుళ్ళకి పలగొట్టి ఎక్కడి నుంచి గుంజుకున్న సొమ్ముని నేను మళ్ళా రిటర్న్ తీసుకొని వచ్చినాను. కానీ ఈ సొమ్ము ఎంబడి వజీర్ ఖాన్ కోడల్ని కూడా తీసుకొని వచ్చినాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ లేచి, నువ్వు ఇది చాలా తప్పు చేసినావు, ఆ తుర్కోలు చేసే పనులు మనం కూడా చెయ్యదు, అది పాపం అనే ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళ. వాళ్ళకి అలవాటు ఉన్నది, మన హిందూ అమ్మాయిల పైన దౌర్జన్యం చేసే వాళ్ళకి అలవాటు ఉన్నది. కానీ మన లక్ష్యం ఏముండే? గోమాత రక్షణ, నారీ రక్షణ. ఆ నారీ ఎవరిదైనా ఉండని వాళ్ళు రక్షించే బాధ్యత మనది అనే వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు తమ్ముళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసు? చాలా వరకు మన యూత్లకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కానీ ఆయన సైనికుల గురించి చాలా తక్కువ తెలుసు, చాలా తక్కువ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత గొప్పలు ఉండే, వాళ్ళ సైనికులు కూడా అంత గొప్పలు ఉండే, ఎవరికి వాళ్ళు ఉంగలేదు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు కింద దిగి ఆ వజీర్ ఖాన్ కోడలికి, అమ్మా నువ్వు ఇంత అందం ఉంది నీకు, నీలాగా నా అమ్మ కూడా బ్యూటిఫుల్ ఉంటే ఇవాళ నేను ఎంత మంచిగా ఉండేది చెప్పే ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళ. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులు చెప్తాడు, ఎక్కడ వెళ్ళాలంటే ప్రొటెక్షన్ ఇచ్చి మీరు ఇడిచి రండి. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఆ అమ్మాయికి పంపిస్తారు తమ్ముళ్ళారా. ఇది మన హిందువుల్లో ఉన్న సంస్కృతి, ఇది మన సంస్కృతి తమ్ముళ్ళారా. ఇవాళ మనం చూస్తున్నాం, లవ్ జిహాద్ పేరు పెట్టుకొని ప్రత్యేకంగా మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు. ఒక్క ఊరు కూడా మిగలే అనుకుంటున్నాను నేనైతే. ఒక ఊరు మిగలలే, ఒక డిస్ట్రిక్ట్ మిగలలే, ఒక జిల్లా కూడా మిగలలే. యావత్ భారతదేశంలో లవ్ జిహాద్ ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి ఒక్కొక్క హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. ఒక్క హిందూ అమ్మాయిల నుంచి 5 నుంచి 10 పిల్లలు పుట్టిస్తున్నారు. ఒకవేళ ఆ హిందూ అమ్మాయి ఒక్కొక్కపోతే సంపి పీస్ చేసి ఫ్రిడ్జ్ లో ప్యాక్ కూడా చేస్తున్నారు. ఆ కేసులు కూడా మీరు చూసినారు. వాళ్ళలో ఉన్న సంస్కృతి చూడండి, మనలో ఉన్న సంస్కృతి చూడండి. అందుకోసం ప్రతి ఒక్క హిందూ ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గంలో మనం నడవాలి. ఇంకో తమ్ముళ్ళారా, రేపు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంలో ఇవాళ ఏంటంటే, రేపు నేను వరంగల్లో ఆల్రెడీ సమయం ఇచ్చేసినాను. అక్కడ గుళ్ళు చాలా పాల్గొడుతున్నారు. కానీ ఒక లింక్ నేను మీకు పంపించేస్తాను. ఇక్కడ నేను ఏమేమి మాట్లాడలేను కదా, అక్కడ మాట్లాడతాను. మా బామ్మర్దులకి కానీ అందరికీ మనం అక్కడ ఒక మంచి సందేశం అక్కడ ఇద్దాం. కానీ ఇక్కడ వద్దు. ఇక్కడ ఒక మంచి సందేశం, ఛత్రపతి శివాజీ మహారాజు ఏ విధంగా ఉండే, మనం ఏ విధంగా ఉండాలి, నేను మంచి సందేశం ఇచ్చడానికి నేను ప్రయత్నం చేసిన, అది కూడా తెలుగులో. ఎంతసేపు ఏదైనా మాటల్లో అటు ఇటు అయితే కొద్దిగా మీరు చెప్తే నేను దానికి కరెక్ట్ చేస్తా, ట్రై చేస్తా. కానీ హిందువులారా, నా ఒకటే ఒక విన్నపం, మీరు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉంటేనే మన ధర్మం మంచిగా ఉంటుంది. ఇదే కోరుకుంటా. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదము, ఇంతసేపు నాకు వినందుకు. కానీ రిక్వెస్ట్, ఒక మంచి యూత్ కావాలి. మీరు మాకు ఒక సైనికులు కావాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.